నరక చతుర్దశి సందర్భంగా పోతనామాత్య విరచిత భాగవతం 10వ స్కందము ఉత్తర భాగంలోని నరకాసుర వధలో కొన్ని పద్యాలను ఆలకిద్దాం. శ్రీకృష్ణుని చూసి నరకాసురుడు యుద్ధానికి సిద్ధం కావటం సత్యభామ చూసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె తొందరగా ముందుకు వచ్చింది. వేణిన్ చొల్లెము వెట్టి సంఘటిత నీవీ బంధయై భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచి జాలముల్ పర్వగా పాణిన్ పయ్యద చక్కగా తురిమి శుంభద్వీర సంరంభయై ఏణీలోచన లేచి నిల్చే తన ప్రాణేశాగ్రభాగంబునన్ లేమా ధనుజుల గెలువగలేమా నీవేల కడగి లేచితివి ఇటురా లే మాను మానవేనిన్ లే మా విల్లందుకొనుము లీలన్ కేలన్ హరినాక్షికి హరి ఇచ్చెను సురనికరోల్లాసనమును సూర కఠోరాసుర సైన్యత్రాసనమును బలగర్వ నిరాశనమును బాణాశనమున్ ఆ విల్లంది బలంబునుంది తదగణ్యానంత తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై తా వేగన్ సగుణంబు చేసే ధనువున్ ధన్వంగి దైత్యాంగనాగ్రీవా సంఘము నిర్గుణంబుగా రణక్రీడా మహోత్కంఠతోన్ వర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజనీరవముతో చెలిమిసేయ తాటంక మణిగణ ధగధగ దీప్తులు గండమండల రుచి కప్పికొనగా ధవళతరాపాంగ ధళధళ రోచులు బాణజాల ప్రభాపటలి నడప శరఘాత ఘుమఘుమ శబ్దంబు పరిపంది సైనిక కలకల స్వనమున్ ఉడుపన్ వీర శృంగార భయరౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యెనో కాకయనగా ఇషువు దొడగుట తివచుట ఎయుటెల్లా ఎరగు రాకుండా అనిన్సేసే ఇందువదనా పరుచూచున్ వరుచూచున్ వంపన్ అలరింపన్ రోష రాగోదయ అవిరత భ్రూకిటి మందహాసములతో వీరంబు శృంగారముంజరగన్ కన్నుల కెంపు శంపు పరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేళాగతిన్ అని నీలా